ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం పాస్ట్ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాము. ఓకే, జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం వీటిని. ఫస్ట్ మనం బ్రేక్ డిస్కస్ చేసాము, తర్వాత కంటిన్యూ చెప్పుకున్నాము, తర్వాత ఇప్పుడు పాస్ట్ చెప్పుకుంటున్నాం. ఓకే, విత్ లైవ్ ప్రోగ్రామ్ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్ కామెంట్ చేయండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో యాజ్ యువర్ సపోర్ట్. ఓకేనా, మీ సపోర్ట్గా ఫస్ట్ వీడియో నుంచి లైక్ చేయండి, సో దట్ మీలాంటి ఎంతో మంది లర్నర్స్కి వీడియో అయితే రికమెండ్ అవుతుంది. గోయింగ్ ఇన్ టు ది స్టేట్మెంట్, పాస్ ఈజ్ అ కీవర్డ్. ఫస్ట్లీ, పాస్ స్టేట్మెంట్లో పాస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇది ఎందుకు వాడతాము అంటే, సింపుల్గా టు పాస్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. ఓకే, పాస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాస్ అది అంటే పాస్ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ జరుగుతుంది, అక్కడ నాకు ఆన్సర్ తెలియదు, అప్పుడు మనం ఏం చెప్తాం? పాస్ అంటాం. సో దట్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ కదా. అట్లాగా ఇక్కడ కూడా పాస్ ఇస్ ఎ కీవర్డ్. మనం ఆ బ్లాక్లో ఏమి కూడా జరగకూడదు ఆర్ ఒక నల్ స్టేట్మెంట్ లాగా జరగాలి అనుకున్నప్పుడు మనం పాస్ అని చెప్పేసి రాయొచ్చు. అంటే జస్ట్ పాస్ ద ఇటరేషన్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు టోటల్ 10 ఇటరేషన్స్ ఉన్నాయి ఒక ఫర్ లూప్లో. ఆ ఫర్ లూప్లో 5th ఇటరేషన్ ఏం జరగకూడదు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే 5th ఇటరేషన్లో పాస్ అని చెప్పేసి అంటాను. అప్పుడు ఏమవుతుంది? 5th ఇటరేషన్ జరుగుతూ మిగిలిన మొత్తం నార్మల్గా ఒక ఫ్లోలో జరుగుతాయి అన్నమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ ఏం జరుగుతుంది? ఇట్స్ అన్ ఎంప్టీ స్టేట్మెంట్ ఫస్ట్లీ. తర్వాత ఇట్ ఈస్ నల్ స్టేట్మెంట్. ఓకేనా, ఇట్ వోంట్ డూ ఎనీథింగ్, ఏమి కూడా చేయదు అనమాట. జస్ట్ పాస్ ద ఇటరేషన్. ఓకే, దట్ విల్ సింప్లీ పాస్ ద ఇటరేషన్ అనమాట. చూడండి, ఇఫ్ ట్రూ, జస్ట్ పాస్, మనం ఏం చేయట్లే అంతే. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఈ ఇఫ్ ట్రూ జరగాలి, కానీ ఆ కింద ఏం జరగకూడదు. చూడండి, ఇట్లా ఇఫ్ ట్రూ జరగాలి, కానీ ఆ కింద ఏం జరగకూడదు. ఐ షుడ్ నాట్ గెట్ ఎనీ అవుట్పుట్, బట్ నాకు అది రన్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటి? ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. కానీ అట్లా నల్ స్టేట్మెంట్ లాగా రాసుకోవాలన్నప్పుడు మనం ఏం చేసేట పాస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక స్మాల్ మెథడ్ తీసుకున్నాడు. మెథడ్లో అక్కడ బ్లాక్ స్టేట్మెంట్స్ ఏమి కూడా రాయలే. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? పాస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అంటే అక్కడ ఏం జరగదు, ఇట్స్ నల్ కేస్. ఓకే, సో ఒక స్మాల్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ, చూద్దాం దాన్ని కూడా. సమ్ టైమ్స్ ఇన్ పేరెంట్ క్లాస్, అంటే క్లాసెస్లో పేరెంట్ క్లాస్లో వాడుతున్నప్పుడు పేరెంట్ క్లాస్ వీ డోంట్ హ్యావ్ టు డిక్లేర్ అ ఫంక్షన్ విత్ ఎంప్టీ బాడీ. అంటే ఒక బాడీ ఎంప్టీతో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో చైల్డ్ క్లాస్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. దాన్ని ఇంప్లిమెంట్ అనేది చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం మనం. సో అలాంటి టైప్ ఆఫ్ ఎంప్టీ బాడీని మనం ఏం చేయొచ్చు అంటే పాస్ కీవర్డ్తో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లాసెస్లో ఇది యూజ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు చూద్దాం అక్కడ. ఓకే, చూడండి, ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇక్కడ టోటల్ 100 నంబర్స్ తీసుకున్నాడు. 100 నంబర్స్లో ఇఫ్ 9 ఆ నంబర్ బై 9 ఈక్వల్ టు 0, అంటే అది 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయితే ఏమంటున్నాడు? నంబర్ని ప్రింట్ చేయమంటున్నాడు కదా. లేకపోతే ఎల్స్ పాస్ అంటున్నాడు. అంటే ఏం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐలోకి ఎంత వాల్యూ వస్తుంది? 1 వస్తుంది కదా. 1 వచ్చినప్పుడు 1/9 0కి ఈక్వల్ అవుతుందా? ఆగుతుంది కదా. దట్ విల్ గో సమ్ 1 పాయింట్ అట్లా పోతుంది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? 1/9 అంటే 0 పాయింట్ సమ్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చింది, 10/9 అంటే 0 రాదు, 1 పాయింట్ ఏదో వస్తుంది. అలాంటి కేసులో ఇది ఫాల్స్ అయిపోద్ది కదా. ఇది ఫాల్స్ అయితే అప్పుడు ఏంటి? జస్ట్ ఇది జరుగుతుంది, పాస్ 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 అంతే. ఓకే, అలాగా ఎప్పుడైతే పాస్ ఎన్కౌంటర్ అవుతుందో అది ఏమి కూడా చూపించదు అనమాట. ఇట్స్ నల్ స్టేట్మెంట్ సింపుల్గా. ఓకే, సో మనం అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ పాస్ స్టేట్మెంట్. పాస్ అంటే ఏంటి? సింపుల్గా నల్ వాల్యూ, దెర్ ఇస్ నథింగ్ టు డూ. ఓకే, మనకి ఏదైనా ఒక ఇటరేషన్ జరగకూడదు అనుకున్నప్పుడు దాని పాస్ రాసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ పాస్ స్టేట్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ మీ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, keep trying. Don't forget, this is Try School Telugu. మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.